తిరుపతిలో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటనపై విమర్శలను పక్కన పెడితే తప్పుల మీద తప్పులు చేసి ప్రాణ నష్టానికి కారణం కావటమే కాదు, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు కనిపించింది. ఆరోపణలు విమర్శలకు టీటీడీ మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీల పాలకులంతా క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితికి దారితీసింది. తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకంత ఆవేశంగా స్పందించారు? బాధితులను పరామర్శించి క్షమాపణ చెప్పేయటంతోనే సరిపెట్టుకోకుండా కూటమి పార్టీల బాధ్యతను కొరడాల్లాంటి మాటలతో గుర్తు చేశారు. పవన్ తీరు సరికొత్త రాజకీయాలకు దారితీస్తోందా? వాది స్టోరీ. తిరుపతి తొక్కిసలాట ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో పలువురు భక్తులు చనిపోవడం జనాలను బాధకు గురిచేసింది. అంతర్జాతీయంగా తిరుమల శ్రీవారి ఆలయానికి గొప్ప గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ప్రపంచం దీనిని గమనిస్తోంది. అటువంటి క్షేత్రంలో ప్రణాళిక లోపం కారణంగా తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. తిరుమల నుంచి సొంత నియోజకవర్గానికి వెళ్లినా భక్తుల బాధను మర్చిపోలేకపోయారు. ఈ వ్యవహారంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని టీటీడీ చైర్మన్ ఈవోలను గట్టిగా డిమాండ్ చేశారు. బాధితుల వద్దకు వెళ్తే వారి బాధ అర్థమవుతుందంటూ టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవోలకు సూచించారు. టీటీడీ బోర్డు చేసిన తప్పులకు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ఆపేశామన్నారు. ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఎవరో ఒకరి మీద మొత్తం నెపం నెట్టేసి తప్పించుకునే వాటిని కాదంటూ కూటమి పార్టీల బాధ్యతను గుర్తు చేశారు. తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తప్పు జరిగింది, క్షమాపణ చెప్తే చనిపోయిన వారు బతికి వస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో 3 పార్టీలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని గుర్తించడం వల్లే పవన్ కళ్యాణ్ ఆవేశంగా స్పందించినట్లు స్పష్టమవుతోంది. ఘటనపై టీటీడీ చైర్మన్ ముక్తసరిగా మాట్లాడడం, ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటలకు అనుగుణంగా వ్యవహరించి క్షమాపణ చెప్పాలా అంటూ ప్రశ్నించిన తీరు పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురిచేసినట్లుగా టాక్. ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే సామాజిక మాధ్యమాలలో టీటీడీ చైర్మన్పై తీవ్రస్థాయిలో మొదలైన ట్రోల్స్ గురించి పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించడానికి దారితీసినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు యూటర్న్ తీసుకుని నిమిషాల వ్యవధిలోనే మరోమారు మీడియా సమావేశం నిర్వహించారు. కొంతమంది అధికారుల తప్పిదం వల్ల తోపులాట ఘటన జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తోపులాట ఘటనపై సీఎం చాలా బాధపడ్డారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సూచించిన సూచనలను ఖచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేశారు. బోర్డు తప్పిదం లేకపోయినా పాలక మండలి తరపున క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. ఇకపై ప్రతి కార్యక్రమంలో కూడా పాలక మండలి భాగస్వామ్యం అవుతుంది అన్నారు. కొందరు అధికారులు అత్యుత్సాహం వల్ల జరిగిన ఘటన అని వివరణ ఇచ్చారు. అధికారులు కూడా క్షమాపణ చెప్పాలని, ఒకవేళ చెప్పకపోతే వారి విజ్ఞతకే వదిలిస్తున్నామన్నారు. టీటీడీకి బోర్డే సుప్రీం, సీఎం చంద్రబాబు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని చెప్పారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేయాలన్నారు. సీఎం దృష్టికి ప్రతి సమస్యను తీసుకెళ్తామని అన్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తిరుపతి ఘటనపై ఆవేశంగా స్పందించారు. కూటమి పార్టీల భాగస్వామ్య బాధ్యతలను పట్టించుకోవడం లేదని కన్నెరా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజల నుంచి ఓట్లు అడిగినప్పుడు జవాబుదారీగా ఉంటానని చెప్పానని గుర్తు చేశారు. తొక్కిసలాటలో 6 చనిపోయి 39 మంది గాయపడడంతో మనసుకు క్షోభ కలిగిందన్నారు. గరుడ వాహన సేవకు 4 లక్షల మంది వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేశారు. కానీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2500 మందిని మేనేజ్ చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీలో ఎవరి బాధ్యతలు వారు నెరవేరిస్తే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఒక అధికారి చేసిన తప్పునకు ఎస్పీ మూల్యం చెల్లించుకున్నారు. గత ప్రభుత్వంలో అలవాట్లు కొంతమంది అధికారులకు పోలేదు. కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నాకు పనిచేయడం తప్ప వేరేది తెలియదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలంతా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి ఓటు వేశారు. అందుకే తప్పు ఎవరి వల్ల జరిగినా ప్రభుత్వంలో భాగస్వామిని కాబట్టి క్షమాపణలు అడిగా. ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి. జపాన్ ప్రధాని 3 తరాలకు ముందు జరిగిన తప్పునకు క్షమాపణ చెప్పారు కదా అని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. లీడర్ అంటే ఎవరు, ఎలా ఉండాలి, కూటమి పార్టీలు పాలకపక్షంలో ఉన్నప్పుడు ఎలా బాధ్యతతో వ్యవహరించాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ 3 పార్టీల లీడర్లు, కార్యకర్తలకు గట్టిగానే తెలియజేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక 3 పార్టీల నాయకులు, కార్యకర్తలంతా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అంతవరకు ఎవరూ తప్పు పట్టరు. కానీ కొంతమంది తామేదో కష్టపడి పనిచేయడం వల్లే ప్రభుత్వం కొలువుదీరిందని, తమకు పదవులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ప్రచారాలు చేస్తూ మీడియాలో రాయించుకుంటూ 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. అందుకే తన శాఖ కాకపోయినా, తనకు సంబంధం లేకపోయినా
కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తు చేసి అసలు సిసలైన లీడర్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. హ్యాట్స్ ఆఫ్ జనసేనాని, దట్ ఈజ్ జనసేనాని అని విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందుతున్నారు.